హాయ్. ఎస్ఎస్ఎస్ నిజ స్నేహితులు యూట్యూబ్ ఛానల్ వారికి నా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం మనం బయలుదేరి ఇప్పుడు నిమ్మాడ గ్రామానికి మనం వెళ్తున్నాం. నిమ్మాడ దగ్గర ఒక గ్రామంలో ఒక పేద కుటుంబం ఒకటి ఉందని, చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారని మనకి ఒకరు చెప్పారు. ఆయన పేరు జాన్, నరసన్నపేట. ఆయన మనకు చెప్పారు కాబట్టి ఆ విషయం మనకు తెలిసింది. కాబట్టి మనం బయలుదేరి అక్కడికి వెళ్తున్నాం. దేనికంటే వారిని దర్శించడానికి కొరకు, ఎలాగున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి మనకు తెలియదు కాబట్టి చూడటానికి కొరకు బయలుదేరి వెళ్తున్నాం. మీ ఎండలో ఇప్పుడు మేము నిమ్మాడ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఇక్కడి నుంచి దరిదాపులుగా ఒక 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఇప్పుడు మేము వెళ్ళి నిమ్మాడ దాటిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చూసి వాళ్ళకు కొంచెం ఆర్థిక సహాయం చేయాలని బయలుదేరి వెళ్తున్నాం. నిమ్మాడ గ్రామం పక్కన ఉన్నటువంటి ఒక గ్రామం దగ్గరికి మనం బీదలు ఉన్నారని తెలిసి వాళ్ళకి సహాయం చేయడానికి కొరకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మనకు తగినంత సహాయం వారికి చేద్దాం. వారి కష్టాలతో ఉన్నారని ఒక ఆయన మనకు చెప్పారు, మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనం బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారో మనం కల్లారా ఈ యొక్క ఛానల్ ద్వారా చూద్దాం. వాళ్ళని చూసి మనకు చేతనైనంత సహాయం మనం చేసి తిరిగి రావాలని బయలుదేరుతూ ఉన్నాం. మనం ఇంచుమించుగా మరొక 7-8 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనకి నిమ్మాడ అనే గ్రామం మనకు వస్తుంది. ఆ గ్రామాన్ని మనం దర్శించి దాని వెనకాతల ఉన్న మరొక గ్రామానికి వెళ్ళి మనకు చేతనైనంత సహాయం చేసి వారిని వాదార్చి వారి కన్నీరును తుడిచి తిరిగి రావాలని మనకి దినాన బయలుదేరడం జరిగింది. ఆల్రెడీ మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి నిమ్మాడ గ్రామానికి చేరుకుపోతున్నాం. అక్కడికి వెళ్తూ ఉన్నాం. తర్వాత ఏటైంది అయితే అమ్మకి? అమ్మ అవుతారు మీకు? అక్క అవుతారు. అక్క ఏమైంది? అది క్యాన్సర్ వచ్చింది కదా, మళ్ళీ వచ్చింది. సారికి వచ్చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్లి ఆపరేషన్ వేసి ఇంకా మొత్తం పెట్టాం. 3 లక్షలు దగ్గరికి వచ్చేది. 3 లక్షలు పట్టుకుని కష్టపడిందంటే మళ్ళీ వెనక ముందు కూడా తీసుకెళ్ళాము. మళ్ళీ అది 2 పెట్టి మళ్ళీ వెళ్ళి వచ్చింది. మళ్ళీ కాయలు అది వచ్చింది. అయితే మరి ఇదొక అయితే మరి ఇలా గుండుకొని డబ్బులు లేవండి. అటు బాగా ఉంచారు, అటు బాగా ఉంచు. పెద్ద డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళు తినేంటండి. సవితిపేట గ్రామంలో మనం ఉన్నాం ఇప్పుడు. సవితిపేట కదా అది? సైతిపేట కాదు, తులసిపేట. తులసిపేట గ్రామంలో ఉన్నాం. మరి తల్లికి చాలా అనారోగ్య పరిస్థితి. ఏంటంటే క్యాన్సర్ వ్యాధితో తల్లి బాధపడుతుంది. మరి డేవిడ్ గారు మా తోటి సహోదరులు, సమకాలికులు మరి మాకు చెప్పినప్పుడు మేము రావడం జరిగింది. మాదేదో రాజకీయ సంబంధమైనటువంటిది కానీ మాకు సంబంధమైనది కానీ ఇది కాదు. ఎవరైనా పేదలు కొంచెం కష్టాల్లో ఉంటే మాకు తగినంత సహాయం, 1000 వరకు మాకు తగినంత సహాయం మేము చేయాలని చాలా మంది గ్రామాలకి, చాలా ప్రాంతాలకి వెళ్తూ ఉంటాం. మరి ఈవేళ ఈ యొక్క తులసిపేట గ్రామానికి మేము వచ్చాం. వరజాన నరసమ్మ మరి వాళ్ళ తాలూకా సహోదరులతో మాట్లాడుతున్నాం. చెప్పండి, ఇది ఎప్పటి నుంచి బాగోలేదు? అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం. తీసుకెళ్ళాము.
ఏంటన్నారంటే మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాలి మాకు 10 సంవత్సరాలు గ్యారంటీ అని అన్నారు. ఎందుకంటే ఎంత మాత్రం నేను వింటే చచ్చిపోతాను కానీ మరి నేను చేసుకోవాలని డబ్బు డబ్బు అక్కడితో సరే లేదు అయిపోయింది. మరి ఎవరి కడుపు పెట్టినాం మా కడుపు కూడా పెట్టాను. పెట్టిన అప్పుడు ఏం చేసిందంటే మరి ఇందుకనే ఏదో విజయవాడ అయితే వేరే నాయుడికైతే వేరే అది 5,000 మంది అది మన ఫస్ట్ సైడ్ 8,000 పంపించాము. ఆ తర్వాత ఒక 11,000 పంపించాము. పంపించితే 2 టిప్పులను ఎక్కువ సేమ్ మెడిసిన్ ఇచ్చామండి. ఇచ్చినాడు కానీ అదేదో వారానికి ఒకటి 4 రోజులకు ఒకటి 5 రోజులకు ఒకటి డైలీ వేయడానికి మరి లేదు. అవి కనీసం తరగలేదు, మందు తరగలేదు. భోజనం అనగా కూరగా మిక్సీ కొడతాము అందులో పాలు వేసి అది మళ్ళీ జ్యూస్ ఇవే అదే కడుపు అవే కానీ అవే మామూలు పైపు ద్వారా భోజనం చేసేది ఏంటి భోజనం చేస్తుంటారు భోజనం మరి మీరు కంపెనీ పని పట్టాలనేసి బార్లు పెట్ట అంటే పౌడర్ల డబ్బాలతో తెచ్చింది. అది కొద్దిగా అంబల్లా చేసేసి అది పైప్ అంటే ఇవ్వడం. పైప్ అంటే ఇవ్వడం సిలిండర్ ద్వారా పైప్ అంటే ఇవ్వడం. శాతం ఆ మెడిసిన్ కూడా తేనెతోటి నీతోటి అలాగే వారానికి ఒకటి 3 రోజులకి ఒకటి వేడి నీళ్ళతో అలాగే వేస్తాను. అతను చెప్పిన ప్రకారం మేము వాడతాను. అది వేసాక పోనీ అవతల పక్క మంచం గట్టి వేసినాను. మరి ఇక్కడ ఇది అలవాటు అయిపోయింది. నైట్ కూడా మరి అక్కడ రావడం లేదు. చచ్చిపోతాను కానీ నేను అక్కడ రాను. చివరి వరకు మరి రక్షణ అనేది ఉంచాలి. ఈ లోకంలో ఎప్పుడు ఎవరు శాశ్వతం మొన్న చనిపోవాల్సిందమ్మా వాళ్ళకి వస్తాను ప్రమాదం అయిపోయింది. అందుకే మాకు ఇక్కడ ఈ అమ్మ కోసం మాకు తెలియదు. జాన్ డేవిడ్ గారు చెప్పారు, వచ్చాము. మాకున్నటువంటి కొంచెం డబ్బులు మాకు సంస్థ కాదు, మాకున్న డబ్బులు కొంచెం ఇస్తాము. చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఒక బాగోలేకపోతే ఒక దగ్గర అలాగే ఇచ్చుకొని వచ్చాము. కాబట్టి రైస్ కట్టి మీకు పర్వాలేదా? రైస్ మరి రైస్ ఉంటే కదా అందులో మనము ఏడు చేసేది 10 మంది అనుకుంటాను. రైస్ కొనుక్కుని ఏం చేస్తానంటే ఇట్లకి వచ్చి ఒక 15 రోజులు 600 రూపాయలు ఇస్తాను. రైస్ కొనిసి పెట్టండి. ఇప్పుడు 1,300 రూపాయలు మీకు చేయిస్తాను. 1900 అయినట్టుగా 600 రూపాయలు 15 రోజుల్లో నేను ఇస్తాను. రైస్ కొనిసి మీకు పంపిస్తాను. ఏం వస్తుంది రైస్ నేను 1,300 రూపాయలు ఇప్పుడు ఇస్తాను. ఒకటి 2 4 5 6 7 8 9 10 11 1,300 రూపాయలు ఇస్తున్నాను. రైస్ ఒక 600 రూపాయలు ఇన్ని వస్తాను. రైస్ తెచ్చుకుని పంపిస్తారు. ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. మాకు తగినంత సహాయం. మరి ఇంకా మేము ఏదో సమస్య కట్టాలి అని చెప్పారు కాబట్టి నేను అసలు నేను ఇప్పుడు వేస్తాను. అతను చెప్పినట్టు మాట్లాడలేదు. నేను ఒక 15 రోజుల్లో నేను డబ్బులు పంపిస్తాను. అతను రైస్ పెన్షన్ పంపిస్తాను. ఇంకా మరి మనం చేయలేని చెప్పకూడదు. దేవుడి చక్కగా చూస్తే